హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జంతికలు అండి. ఎటువంటి పుట్నాల పప్పు, మినప్పప్పు, అలానే శనగపిండి ఏమీ వాడకుండా బియ్యం పిండితో జంతికలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలోని. అంతేకాకుండా నేను చెప్పిన విధంగా వేస్తే అసలు నూనె లాక్కుండా జంతికలు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. మరి ఈ కరకరలాడే వరిపిండి జంతికల్ని ఎలా వేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి వరిపిండిని యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను పొడిపిండే యాడ్ చేసుకుంటున్నాను, తడిపిండి అయితే కాదండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా యాడ్ చేసుకున్నాను. వాము వేసుకోవడం వల్ల అరుగుదల ఉంటుందండి, అందుకు వాము వేస్తున్నాను. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని పిండి మొత్తం కలుపుకుంటున్నాను, సాల్ట్ వాము పట్టేలాగా. ఇలా ఒకసారి పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను మీకు కొలతలు తెలియాలని ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నానో ఆ కప్పుతోటే వాటర్ని కూడా యాడ్ చేసి కలుపుతున్నాను. ఎప్పుడన్నా జంతికలు పిండిని కలిపేటప్పుడు ఒక్కసారి వాటర్ వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని పిసుక్కుంటూ బాగా కలుపుకుంటా ఉంటే జంతికలు బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడైతే 1 కప్పు వాటర్ని వేసేసాను. ఇంకొక కప్పు కూడా తీసుకుని వేసుకుంటున్నాను. మొత్తం 4 కప్పులకి 3 కప్పులు వాటర్ అయితే పడిందండి నాకు. వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే జంతికలు అయితే బాగా వస్తాయండి. చూడండి, ఇక్కడ 3 కప్స్ వాటర్ అయితే ఫుల్గా పట్టేసింది. అంతేకాకుండా కొన్ని వాటర్ని అయితే మళ్ళీ పైనుంచి కొంచెం చల్లుకున్నానండి, పిండి పొడి పొడిలాడుతూ ఉందని. ఇంకొంచెం వాటర్ పడుతుందని మన దోశల్లోకి పడ్డే అంత వాటర్ని అయితే వేసుకున్నానండి, ఎన్నో అయితే పడలేదు. మీరు పిండిని బట్టి మీరు కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా ముద్దగా అయ్యేంత వరకు వాటర్ని వేసుకొని అయితే కలుపుకోండి. ఇక్కడ నేను కొలతలు అడుగుతారని అదే కప్పుతో అయితే వాటర్ని వేసుకుని చూపిస్తున్నాను. నార్మల్గా అయితే వాటర్ని కొలవకుండా వేసుకుని పిండి కలుపుకుంటానండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు జంతికలు గట్ట ఉంటుంది కదండి, అది తీసుకుందాము. ఇప్పుడు మనకి అందులో ఒక 5 వరకు ప్లేట్స్ అయితే ఇస్తాడు కదా, అన్ని స్టార్స్, కోణాలు ఇలాగా రకరకాలుగా అయితే ఇస్తాడండి. ఇదైతే సన్న కారపూస వేసుకోవడానికండి. ఇక్కడ నేనైతే ఈ 3 కన్నాలు ఉన్న దాంతో అయితే వేస్తున్నానండి జంతికల్ని. ఇది పెట్టేసుకుని మళ్ళీ సెట్ చేసేసుకోవాలి గొట్టాన్ని. ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి. చేతికి తడి చేసుకుని పిండిని తీసుకుంటే సులభంగా వస్తుందండి, లేకపోతే చేతి నిండా అంటుకుని బాగా రాదు. ఇప్పుడు ఇలా చిన్న ముద్ద వరకు తీసుకుని ఒక ఉండలాగా అయితే చేసుకోవాలండి. ఈ ఉండని తీసుకువెళ్ళి మనం జంతికల గొట్టంలో అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. మరీ నిండుగా కాకుండా ఒక అంగుళం ఎత్తు వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ వస్తే ఇలా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసుకుని పైన దానికైతే కొంచెం తడి చేసి పెట్టుకుంటే మనకి ఫ్రీగా అయితే కిందకి దిగుతుందండి. నొక్కేటప్పుడు మనకి మరీ ఫోర్స్ అయితే పెట్టవసరం లేదు. ఇలా పెట్టుకుని అయితే సైడ్ పెట్టుకోవాలి. మనం ఈ పిండి కలిపేటప్పుడే మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ని అయితే పెట్టుకుంటే అది హీట్ అవుతుంది. అంతలోకి పిండి కలుపుకుని మనం ఈ ప్రాసెస్ చేసేటప్పటికి ఆయిల్ కూడా వేడెక్కుతుందండి. ఈ పిండి అయితే నానబెట్టవసరం లేదు, కలుపుకున్న వెంటనే వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూడడానికి చిన్న పిండి ముద్దని వేసుకుని చూస్తే నురగల్లా వస్తున్నాయి కదండి, నూనె అయితే బాగా కాలినట్టే. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న జంతికలు గొట్టంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చుట్టూ రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఈ బుడగలన్నీ తగ్గేంత వరకు వెయిట్ చేసి నురగ అంతా తగ్గాక టర్న్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. మీరు ఆ బుడగలు తగ్గకుండానే గరిటె పెట్టేస్తే జంతికలు విరిగిపోతాయండి పచ్చి పచ్చిగా ఉండడం వల్ల. ఇది ఫ్రై అయ్యేటప్పటికి మనం మళ్ళీ నెక్స్ట్ వేసుకోవడానికైతే రెడీ చేసుకుందాము. ఇలా లోపడున్న పిండిని అంతా తీసేసుకుని ఒకసారి అయితే తడి చేత్తో అయితే తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత
పిండిని ముద్దలా చేసుకుని పెట్టుకోవాలండి. ముందుగా చెప్పినట్టే ఇలా చేసుకున్న తర్వాత పైన ఉన్న దాన్ని కూడా ఒకసారి తడిట్టి తుడిసేసుకొని పైన పెట్టేసుకుంటే మనకి ఫ్రీగా మూవ్ అవ్వడానికి అయితే బాగుంటుంది. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ జంతుకు వేసుకోవడానికి మనకి సింపుల్గా ఉంటుందండి. అంతేకాకుండా ఆయిల్ కూడా మరీ వేడెక్కిపోదండి. నార్మల్గా వేడిలో ఉంటే సరిపోతుంది. జంతికలు కూడా బేగా కలర్ రాకుండా మంచిగా ఫ్రై అవుతాయి. చూడండి ఇలా రెండు వైపులు బాగా ఫ్రై చేసి బబుల్స్ అన్నీ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వరిపిండితో మనం జంతికలు వేసుకోవడం వల్ల మంచి రెడ్ కలర్ అయితే రావండి. లైట్ కలర్ వస్తే సరిపోతుంది. అంటే మనకి బబుల్స్ తగ్గితే జంతిక వేగిపోయినట్టేనండి. ఇలా ఈ మాత్రం కలర్ వచ్చే వరకు ఉండించుకుని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ కూడా మళ్ళీ జంతికలు అలాగే వేసేసుకోవాలి. మీకు నచ్చిన విధంగా అయితే చిన్నవి వేసుకోవచ్చు, పెద్దవి వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పెద్దవి వేసుకోవడం చూపించాను. చూడండి అన్నీ అయితే ఇలా వేసేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి కదండి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ జంతికల్ని ట్రై చేయండి. ఎలా వచ్చాయి అన్నదో నాతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా పిల్లలకి ఇష్టంగా తినడానికి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈ జంతికలు అయితే చాలా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఇప్పటి వరకు చూసిన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి నేను అదేవిధంగా చిన్నవి కూడా వేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జంతికల్ని విరిపి చూపిస్తాను. చూడండి ఎంత కరకరలాడుతూ సౌండ్ అయితే వస్తాయో. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలాగొచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ జంతికలని ఒక డబ్బాలో పెట్టుకొని నిల్వ చేసుకుంటే 1 మంత్ వరకునన్నా చాలా బాగుంటాయండి. ఎన్ని రోజులైనా నూనె వాసన అన్నది మెత్తపడిపోవడం ఇలాంటివి అయితే రావండి. చూడండి ఇలా ఒక స్టీల్ డబ్బాలో పెట్టుకుని మూత గట్టిగా పెట్టేసుకుంటే సరిపోతుంది. మరి ఈ జంతికలు మీకు నచ్చాయా? నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.